హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఇస్తున్నాను సార్. నాకైతే తెనాలి కార్ బజార్ అనే కార్ బజార్ ఉంది, తెనాలి ఆటో నగర్ 4వ లైన్లో సార్. మీరు ఎవరైనా కార్లు సేల్ చేసుకోవాలనుకుంటే అక్కడ తీసుకొచ్చి పార్క్ అండ్ సేల్లో పెట్టుకుని కార్లు అమ్ముకోవచ్చు. నేనైతే కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు మీ ముందుకి మహేంద్ర టీయూవీ 300 T4+ వేరియంట్ తీసుకురావడం జరిగింది సార్. 90,000 కిలోమీటర్లు తిరిగింది సార్. సెకండ్ ఓనర్ బండి, డీజిల్ బండి, 7 సీటర్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మైనస్ ఉంది, దీనికి చేంజ్ అయింది. ఒకసారి నీట్గా డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ అయితే రావు, ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. సార్ చూపిస్తాను, డీటెయిల్గా చూసుకోవచ్చు బండి అయితే. చూసుకోవచ్చు, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. సిల్వర్ కలర్ వెహికల్ సార్. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. చూసుకోవచ్చు. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి 100కి 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు. వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది సార్. చూసుకోవచ్చు. అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్ అనేది కామనేగా, టచ్అప్ల గురించి అయితే అడగొద్దు. ఖచ్చితంగా పెయింట్ పడుతుంది అక్కడక్కడ మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్కి. 90,000 కిలోమీటర్లు తిరిగింది బండి అయితే. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మైనస్ ఉంది సార్. మిగతా గ్లాసులు, డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి. చూసుకోవచ్చు. టైర్ పర్సెంటేజ్ ఒక 70-80% ఫ్రంట్ సైడ్ టైర్ ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఎటువంటిది అయితే లేదు. సస్పెన్షన్ స్మూత్ ఉంది సార్, అంత హార్డ్ అయితే లేదు. సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. చూసుకోవచ్చు. ఒక 70-80% బ్యాక్ సైడ్ టైర్ ఉంది. T4+ వేరియంట్ సార్, మిడిల్ వేరియంట్ అనమాట. ఎక్కువ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. రివర్స్ కెమెరా ఉంటుంది బండికి. ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే పెట్టిస్తున్నారు. T4+ వేరియంట్. స్టెప్నీ వచ్చేసి ఒక 90% స్టెప్నీ టైర్ ఉంది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్, రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ ఉంది, మహేంద్ర గ్లాస్ బ్యాక్ గ్లాస్. క్వార్టర్ ప్యానల్ పర్ఫెక్ట్ ఉంది సార్, ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి. థర్డ్ రో సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 70-80% థర్డ్ రో సీట్ కవర్స్ ఉన్నాయి. ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్లు అయితే రావు సార్. ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. అండర్ బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోండి. క్లియర్గా చూపిస్తున్నాను అనుకున్నాను సార్. మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తున్నాను నేనైతే. చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు. అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్ అనేది పడింది సార్ బండికి. చూసుకోవచ్చు. ఏ బండికైనా టచ్అప్లు కామన్ కదా. తక్కువ తిరిగిన బళ్ళు అంటారా, వాటికి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అని చెప్పిన బళ్ళు మాత్రం ఖచ్చితంగా పెయింట్ పడలేదని అర్థం సార్. 90,000 లక్ష తిరిగిన బళ్ళు ఖచ్చితంగా పెయింట్ అయితే పడతాయి. ఒక 90% టైర్ పర్సెంటేజ్ ఉంది. చూసుకోవచ్చు. అండర్ బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. చాసిస్ పర్ఫెక్ట్ ఉంది సార్. చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఉంది. సీట్ కవర్స్ మిడిల్ రో చూసుకోవచ్చు. 100కి 70-80% సీట్ కవర్స్ ఉన్నాయి. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు, రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. ఎటువంటి రస్టింగ్ అయితే లేదు. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి. పిల్లర్స్ కూడా మ్యాక్సిమం ఒరిజినల్ ఉన్నాయి సార్. కంపెనీ పంచింగ్తో అయితే పిల్లర్స్ ఉండడం జరిగింది. పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫ్రంట్ సైడ్ సీట్ కవర్ చూసుకోవచ్చు. 100కి 70% అయితే సీట్ కవర్లు ఉన్నాయి. 4 పవర్ విండోస్ వస్తాయి. ఆఫ్టర్ మార్కెట్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నారు. నార్మల్ ఏసీ, 5 గేర్స్ మాన్యువల్ గేర్ బాక్స్. డాష్ బోర్డ్లో గేర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఒక 70% అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది. చూసుకోవచ్చు.
సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్, ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది. మిగతా గ్లాసులు డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ మారినంత మాత్రం యాక్సిడెంట్ అయినట్టు కాదు సార్. ఫ్రంట్ గ్లాసులు చిన్న బ్రేక్లు వస్తూ ఉంటాయి, ముందు వెళ్ళే బండివి చిన్న చిన్న రాళ్ళు తగులుతూ ఉంటాయి, అవి తగిలి కూడా చిన్న క్రాక్లు వస్తూ ఉంటాయి సార్. దానివల్ల మాత్రం యాక్సిడెంట్ అనేది అపో సార్ మన వాళ్ళు అనుకుంటారు యాక్సిడెంట్ అయింది అందుకే గ్లాస్ మారిందని. ఎప్పటి నుంచో చెప్దాం ఉంటాను, మర్చిపోతాను. ఏ బాగున్నట్టేటో భయ్యా చూసుకోవచ్చు, బాగున్నట్టేటో చూసుకోవచ్చు. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. 99,400 కిలోమీటర్లు తిరిగింది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు, స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది, గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. మీ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది సార్. మీకు కావాలనుకుంటే స్క్రీన్ అయినా పెట్టించుకోవచ్చు ఇది. సరే ఇంజన్ చూపిస్తాను, ఇంజన్ కూడా చూసుకోండి. 99,000 అయితే జెన్యూన్ సార్. రీడింగ్ అయితే ట్యాంపరింగ్ కాదు. ఏబిఎస్ వస్తుంది, రేడియేటర్ పట్టి కానీ లగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ స్టిక్కర్స్ లేబుల్స్ అయితే ఉంది, చూసుకోవచ్చు. బానెట్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్, ఇప్పటివరకు అయితే పాన్ పెట్టలేదు. బానెట్ కూడా ఒరిజినల్ ఉంది. బానెట్ ఏదైనా యాక్సిడెంట్ అయితే బానెట్ ఇక్కడ పంచ్ అనేది ఓపెన్ అయిపోతుంది సార్, మీరు అక్కడే కనిపెట్టవచ్చు యాక్సిడెంట్ అయిందా లేదా అనేది. ఇక్కడ దెబ్బ తగలకుండా ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయితే యాక్సిడెంట్ అయినట్టు కాదు సార్, అది మీరు గమనించాలి. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఎటువంటిది అయితే లేదు, పర్ఫెక్ట్ ఉంది. చాలు గారు సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. కంపెనీ లేబుల్స్ అయితే ఉంది సార్, ఇంజన్ చూసుకోవచ్చు. కంపెనీ లేబుల్స్ అయితే ఉంది ఇంజన్. 7 సీటర్ బండి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే బంద్ కరదా భయ్యా. 7 సీటర్ బండి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ బండి తీసుకోవచ్చు సార్, కొంచెం పెద్ద బండిలా కనిపిస్తుంది. ఈ కార్ వచ్చేసి 2016 సార్, మహేంద్ర టీయూవి 300 T4+ వేరియంట్, మిడిల్ వేరియంట్, సెకండ్ ఓనర్ బండి. ఫ్రంట్ గ్లాస్ మారింది, బండి అయితే జెన్యూన్ ఉంది సార్. 99,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రైడింగ్, ట్యాంపరింగ్ అయితే కాదు. ఇంటీరియర్ సీట్ కవర్లు కానీ ఫ్లోరింగ్ కానీ ఎక్కడ ఎటువంటి కింద అండర్ బాడీ రస్టింగ్ కానీ ఎటువంటిది డ్యామేజ్ అయితే లేదు. బండి అయితే జెన్యూన్ ఉంది. టీయూవి 300 T4+ వేరియంట్ 2016 సెకండ్ ఓనర్ బండి, డీజిల్ బండి. లీటర్కి మీకు దగ్గరగా 17-18 మైలేజ్ అయితే రావడం జరిగింది హైవేలో. దీని ధర వచ్చేసి కేవలం 3,95,000 సార్, 3,95,000. ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదు, ఇందులో కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంటుంది, కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది, కంటైనర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఏదైనా ఫోన్ చేయండి, టైంపాస్ కాల్ చేయొద్దు. మన వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే సార్.